హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 30. అలా లేట్గా సీరియల్ ఇవ్వడానికి కారణం కొంచెం మైక్ డిస్టర్బెన్స్ ఉందండి. అలాగే కాసేపట్లో ఈవినింగ్ వరకు తప్పకుండా అగ్నిసాక్షి కూడా ఇస్తాను, అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ మైత్రి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదే అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నన్ను ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేవేమో అని. ఎనీవేస్, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పాప ఇప్పటికే చాలాసార్లు అడిగింది నిన్ను, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే డల్ అయిపోతుంది తను అంటూ ఇంకొక మాటకి ఛాన్స్ ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు అగస్త్య. అన్నీ తననుకున్నట్టే జరగాలి. ఎన్ని రోజులు అని ఇక్కడ ఉండగలను? మళ్ళీ అంకుల్కి తెలిస్తే అదొక సమస్య. ఇవన్నీ తనకి అర్థం కావు. అయినా తన ఇష్టమే సాగించుకుంటాడు అని తిట్టుకుంటూ వాషి ఫ్రెష్ అప్ అవుతుంది ప్రాప్తి. తను టవల్తో బయటికి వచ్చేసరికి ఒక లేడీ మెయిడ్ ఉంటుంది. మేడం, మీకోసం కాస్ట్యూమ్స్ అని చూపిస్తుంది. వద్దు, నా లగేజ్ తెచ్చి ఇవ్వండి అంటుంది ప్రాప్తి. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా కలెక్ట్ చేసుకోలేదు మేడం. సార్ మేనేజర్కి చెప్పాడు, నైట్కి మీ లగేజ్ వస్తుంది. అప్పటి వరకు వీటిని యూజ్ చేసుకోండి, చాలా మర్యాదగా చెప్తుంది. ఇక తనకి వేరే ఆప్షన్ లేదు అనుకుంటూ ప్రాప్తి తనకు నచ్చిన డ్రెస్ తీసుకొని వేసుకుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు రాగానే హెయిర్ డ్రయర్ పట్టుకొని నిలబడుతుంది ఆమె. నేను చేసుకుంటాను అంటుంది. పర్లేదు మేడం అంటూ ఆమె హెయిర్ మొత్తం డ్రై చేస్తుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత తను రెడీ అయి కిందికి వచ్చేసరికి సోఫాలో పాపతో ఆడుకుంటూ కూర్చున్నాడు సుధీర్ అండ్ అగస్త్య. ప్రాప్తిని చూడగానే మామీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సన. ప్రాప్తి సనని ఎత్తుకొని ముద్దు చేస్తుంది. లెమన్ కలర్ డ్రెస్ లో హెయిర్ ఓపెన్ పెట్టి ప్రాప్తి చాలా అందంగా కనిపిస్తుంది. పాపని ఎత్తుకొని రౌండ్ తిరుగుతూ ఉంటుంది నవ్వుతూ. అగస్త్య తనని చూస్తూ ఉంటాడు. ఇక పక్క నుంచి, నువ్వు చెప్పింది నిజమేరా, ప్రాప్తికి పెళ్లి కానట్టుంది, మోనిషాకి కూడా సల్మాన్ గురించి ఏమీ తెలియదంట అంటాడు సుధీర్. చెప్పాను కదా, మా డాడీ ఏదైనా చెప్తే దానికి అర్థం ఉంటుంది అంటాడు తన కళ్ళను పక్కకి తిప్పకుండానే అగస్త్య. అంతవరకు హ్యాపీరా, కానీ పెళ్లి కాకుండా పాప ఎలా అని అడుగుతాడు మళ్ళీ సుధీర్. పిల్లలు పుట్టడానికి పెళ్లి అవ్వాల్సిన అవసరం లేదురా, పిల్లలు పుట్టడానికి వేరే ప్రాసెస్ ఉంటది, ఇంకా నీకు తెలీదా అన్నాడు అగస్త్య. రేయ్, ప్రాప్తి చాలా మంచి అమ్మాయిరా, అలాంటి తప్పులు పనులు అస్సలు చేయదు అంటాడు పక్క నుంచి అమాయకంగా సుధీర్. అంటే ఇప్పుడు నా ప్రాప్తి క్యారెక్టర్ని అనుమానిస్తున్నావా అంటూ కాలర్ పట్టుకొని రెండు కడుపులో గుద్దుతాడు అగస్త్య. ఒరే చంపకురా, నీకు దండం పెడతానురా, మళ్ళీ అనను అంటూ అరుస్తాడు సుధీర్. అప్పటి వరకు పాపని నవ్విస్తూ ఉన్న ప్రాప్తి ఆగిపోయి, ఎందుకు ఎందుకు కొడుతున్నారు సుధీర్ని అని అడుగుతుంది కోపంగా దగ్గరికి వచ్చి. నా ఇష్టం, నీకెందుకు అంటూ పక్కకి వెళ్తాడు అగస్త్య. ఎంత యాటిట్యూడో చూడు, ఎందుకు సుధీర్ ఇతని దగ్గర వర్క్ చేస్తున్నారు? సార్కి వాళ్ళంతా పొగరే అంటుంది ప్రాప్తి వెనక నుంచి మెల్లిగా సుధీర్తో. నీ పొగరు కన్నా నాకు కొంచెం తక్కువగానే ఉంది, కానీ మర్యాదగా ఇక్కడికి రండి అంటాడు అగస్త్య వెనక్కి తిరిగి. నేను ఇంత మెల్లగా మాట్లాడినా వినిపిస్తుందా అంది మెల్లిగా ప్రాప్తి. వాడికి వాళ్ళంతా చెవులున్నాయి ప్రాప్తి, పద, పొద్దుటి నుంచి నువ్వేమీ తినలేదని వాడు తినలేదు అంటాడు సుధీర్. ఏంటి? షాక్ అయిపోతుంది ప్రాప్తి. అవును ప్రాప్తి, వాడు తినలేదు. సరే, మీ మధ్య ఏదో కెమిస్ట్రీ ఉంది, ఒకరి కోసం ఒకరు తినలేదంటే అర్థం ఉంది, కానీ సాడిస్ట్ ఫెల్లో నన్ను కూడా తిననివ్వలేదు అంటూ ఏడుపు ముఖం పెడతాడు సుధీర్. అదేంటి? ఇంకా ఆశ్చర్యపోతుంది ప్రాప్తి. నేను ఇలాగే అడిగాను, దాంతో ఈ కాలంలో స్నేహితునికి స్నేహానికి విలువ లేదు అంటూ సెంటిమెంట్ కురిపించాడు. దాంతో పొద్దుటి నుంచి ఎండబెట్టుకున్నాను చూడు, నా కడుపు ఎలా లోపలికి పోయిందో, ప్రతి అరగంటకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను దీనికి అంటూ కడుపు చేత్తో రాసుకుంటాడు సుధీర్. ప్లీజ్ నువ్వు రావా, బాగా ఆకలిగా ఉంది అంటాడు సుధీర్.
పాపం అనిపించింది ప్రాప్తికి. దాంతో సనని ఎత్తుకొని కామ్‌గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది ప్రాప్తి. ఇందాక రూమ్‌లో కనిపించిన అమ్మాయి వచ్చి అందరికీ ఫుడ్ సర్వింగ్ చేస్తుంది. అప్పుడే అగస్త్య కవితమ్మని కూడా పిలిచాడు. "నేను తర్వాత తింటాను బాబూ" అంటుంది ఆమె. "అదేంటి? మీరొకసారి మేమొకసారినా? ఏం పర్వాలేదు కూర్చోండి" అంటాడు అగస్త్య. దాంతో కవితమ్మ కూడా కూర్చుంటుంది. ఇక అందరూ కలిసి తింటూ ఉంటారు. వెజిటబుల్ రైస్, పన్నీర్ కర్రీ, రైతా. ప్రాప్తి సనాకి తినిపిస్తూ తను కూడా కడుపు నిండా తింటుంది. బాగా ఆకలిగా ఉండడంతో. డిన్నర్ కంప్లీట్ అవ్వడంతో ప్రాప్తి ప్లేట్స్ తీస్తూ ఉండగా, "ఇది మా వర్క్ మేడం" అంటుంది మెయిడ్. సనాని తీసుకొని హాల్లోకి వస్తుంది ప్రాప్తి. "ఇక నేను వెళ్తాన్రా. ఇవాళ మొత్తం ఇక్కడే అయ్యింది. రేపు ఆఫీస్‌కి వస్తావా?" అడిగాడు సుధీర్. "చూస్తా" అంటూ ప్రాప్తి వైపు చూస్తాడు అగస్త్య. "ఓహో! వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సరే అలాగే కానీ, ఎంజాయ్" అంటూ పాపకి, ప్రాప్తికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సుధీర్. ఇక పాప మళ్ళీ ఆడుకోవడానికి మొదలుపెడుతుంది. ప్రాప్తి గమనించలేదు కానీ బోలెడన్ని టాయ్స్ ఉన్నాయక్కడ. పాప కోసం హాల్‌లో ఎక్కడ చూసినా అవే. చాలా వాటికి కవర్స్ కూడా ఇంకా తీయలేదు. పాప కోసమే తెప్పించినట్టున్నాడు. అది ఎప్పుడూ ఇన్ని టాయ్స్ చూడలేదు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయింది ప్రాప్తి. పాప ఆడుకుంటుంటే టైం చూసి 8:30 కావడంతో "సన పద పడుకుందాం బాగా లేట్ అయింది" అంటుంది ప్రాప్తి. "మామీ నేను రావన్ ఆటుకుతొద్దా" అంటుంది వచ్చి రాని మాటలతో సన. "రోజంతా ఆడుకుంటూనే ఉన్నావు కదా! ఇంకే ఇది స్లీపింగ్ టైం. రేపు మార్నింగ్ ఆడుకోవచ్చు పద" పాపని చేతిలోకి తీసుకోగానే "నేను పడుకోబెడతాను. నువ్వెళ్ళు రూమ్‌కి" అంటాడు అగస్త్య. "మీకు తెలీదు దాని ఎక్స్‌ట్రాలు. మీ దగ్గర ఉంటే నైటంతా మేలుకొనే ఉంటుంది" అంటుంది ప్రాప్తి. "మరి బలవంతంగా పడుకోబెడతావా? చూడు ఫేస్ మార్చుకుంది" అంటాడు సనని చూపించి అగస్త్య. "అలాగే పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఒక స్టోరీ చెప్తే పడుకుంటుంది" అంటూ బలవంతంగా పైకి తీసుకెళ్తుంది ప్రాప్తి. సన బెంగగా అగస్త్య వైపు చూస్తుంది. కానీ రోజంతా ఆడుకుంటూనే ఉంది పాప. తనకి రెస్ట్ అవసరం అనిపించింది. "సన జస్ట్ 10 మినిట్స్ రా బేబీ. నేను కూడా వస్తున్నాను" అంటాడు అగస్త్య ప్రాప్తిని టీజ్ చేయడానికి. దాంతో "వామ్మో! ఈయన కూడా మా రూమ్‌కి వస్తాడా" అని కంగారు పడుతూ "కవితమ్మ ఎక్కడ ఉన్నావు? నువ్వు రా" అంటుంది ప్రాప్తి భయంగా. "ఈ బొమ్మలన్నీ సర్దేసి వస్తానమ్మా" అంటుంది కవితమ్మ. "సరే త్వరగా రా. నేను డోర్ లాక్ చేసుకోవాలి" అంటూ అగస్త్య వైపు చూస్తుంది ప్రాప్తి. తన కంగారుకి అగస్త్య నవ్వుకుంటాడు. "ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకుంటావా నాతో" అని మనసులో అనుకుంటూ. జర్మనీ జాన్సన్ స్టార్ మల్టీనేషనల్ హాస్పిటల్. ఆ సిటీలోనే అతిపెద్ద హాస్పిటల్స్‌లో ఒక్కటి. అక్కడ టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతున్నాడు జాన్ యాంటోనీ. వాళ్ళ నానమ్మ జూలియా యాంటోనీ కళ్ళు మూసుకొని గాడ్‌కి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వార్డ్ నుంచి బయటికి వచ్చిన డాక్టర్ యాంటోనీని చూడగానే "మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదు" అన్నాడు. ఆ మాట విని వాళ్ళిద్దరూ చాలా కంగారు పడ్డారు. "నో, నో టెన్షన్ ఏమీ లేదు. అంటే ఇది మెడికల్ హిస్టరీలోనే మిరాకిల్ అని చెప్తే సినిమాలో చూపించే రొటీన్ లాగా ఉంటుందని నా ఒపీనియన్. బట్ నిజంగా ఇక్కడ మిరాకిల్ జరిగింది. మీ సిస్టర్ లైలా యాంటోనీ విషయంలో. పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు బ్రెయిన్‌కి నేను ఇచ్చిన ట్రీట్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. సేమ్ టైమ్ నేను ఊహించినట్టుగానే మీ సిస్టర్ కోమా నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకో 15 డేస్‌లో అద్భుతమైన రిజల్ట్స్ మీరు మనం చూడబోతున్నాం. నా కెరీర్‌లో ఇదొక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఎక్స్‌పెరిమెంట్. నా కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్. ఇక మెడికల్ హిస్టరీలో కూడా నా పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇలాంటి పేషెంట్స్‌కి ఇకపైన ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది" అన్నాడు బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంతో సంతోషంగా. ఆ మాట వినగానే ఇద్దరికీ ఆనందం అవధులు దాటింది. వెంటనే నానమ్మని చుట్టేశాడు యాంటోనీ. అలాగే జూలీ కూడా ఏడుస్తూ హత్తుకుంది. జూలియా యాంటోనీకి ఒక కొడుకు.
కొడుకు కోడళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే చిన్న వాళ్ళైన జాన్ యాంటోనీ, లైలా యాంటోనీని ప్రాణంలా పెంచి పెద్ద చేసింది జూలీ. అయితే లైలా యాంటోనీకి బ్రెయిన్‌కి ఒక అరుదైన డిసీజ్ వచ్చింది 8 ఏళ్ల వయసులో. తను ఎలా అయితే పెరిగి పెద్దదవుతుందో అలాగే బ్రెయిన్‌లో రసాయనాల శాతం తగ్గుతూ ఇన్ఫెక్షన్ లాంటిది సోకి తను పూర్తిగా కోమా స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన పెద్దగా ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. ఇదొక జన్యుపరమైన వ్యాధి. 1,00,00,000 మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. దీని సింప్టమ్స్ మెమరీ లాస్. కొన్నేళ్ల క్రితం జరిగిపోయింది. ఆ తర్వాత ఏళ్ల నుంచి నెలలోకి మారి, ఆ తర్వాత రోజులోకి మారుతూ పూర్తిగా తన పేరుని, తన ఉనికిని కూడా మర్చిపోయి, చివరికి బ్రెయిన్ పనిచేయడం మానేసి మెల్లగా కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బ్రెయిన్ డెత్ జరుగుతుంది అని చెప్పారు. అదే జరిగింది లైలా యాంటోనీ విషయంలో. 3 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్ళిన లైలాకి బ్రెయిన్ డెడ్ మాత్రం జరగలేదు. దాంతో డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చిన్న ప్రయత్నం. అది సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడు తన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇక కోమా నుంచి బయటికి రావచ్చు అన్న హోప్స్ కలిగించింది. కోమాలోకి వెళ్ళిన తన చెల్లెలు బ్రెయిన్ డెడ్ అయితే ఇక ఎప్పటికీ తిరిగి రాదన్న దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం చెప్పాడు డాక్టర్. ఇక తన చెల్లెలు ఎప్పుడు తిరిగి లేస్తుందా అని ఆలోచిస్తూ కంటి మీద కునుకు లేకుండా ఆమెను పువ్వులా చూసుకుంటున్నారు ఇద్దరు. అన్నట్టు జర్మనీలో జూలీ యాంటోనీ భర్త పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ బిజినెస్ ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ప్రస్తుతం జాన్ యాంటోనీ అవి చూసుకుంటున్నాడు. సిటీలోనే పెద్ద రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళది. మార్నింగ్ లేచిన ప్రాప్తికి పాప కనబడదు. కవితమ్మ తీసుకెళ్ళినట్టుంది అనుకుంటూ ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చింది. కవితమ్మ పాపెక్కడా అని అడుగుతుంది. అక్కడ ఈత కొడుతున్నారమ్మా వాళ్ళు అంటూ గార్డెన్ వైపు చూపిస్తుంది కవితమ్మ. పాపకి కోల్డ్ ఇంకా పూల్‌లో ఏం చేస్తుంది? తనకి ఫీవర్ వస్తే ఎవరిది బాధ్యత? అంటూ కోపంగా పూల్ వైపు వెళ్లి చూసేసరికి తనకి హెడ్ క్యాప్‌తో, కళ్ళకి గ్లాసెస్‌తో కవర్ చేసి స్విమ్మింగ్ సూట్‌లో చెస్ట్ వరకి హెయిర్ ట్యూబ్ వేసి వాటర్‌లో వదిలారు. పక్కనే అగస్త్య స్విమ్ చేస్తూ పాపని ఆడిస్తున్నాడు. వాళ్ళ కేరింగ్ చూశాక ఏమనలేకపోయింది ప్రాప్తి. అగస్త్య సార్ మేము వెళ్ళిపోతాం అంది ప్రాప్తి. వెళ్ళండి అంటాడు. అరే నేను సీరియస్‌గా చెప్తున్నా అంది ప్రాప్తి. ఏమైనా కామెడీ చేస్తున్నానా? అన్నాడు అగస్త్య. సరే నా ఫోన్ ఇవ్వండి. నిన్నటి నుంచి మీ దగ్గరే పెట్టుకున్నారు. మోనికి ఫోన్ చేస్తాను అంది ప్రాప్తి. మోనిషాకి కాదు ప్రాప్తి గారు సల్మాన్‌కి కాల్ చెయ్యి అన్నాడు అగస్త్య. ఆయనకెందుకు అని షాక్ అవుతుంది. వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? లేక నువ్వు సెటప్పువా అని అడిగాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలా ఇవి? అంటుంది కోపంగా ప్రాప్తి. మరి మీ ఆయనకు కాల్ చేయమంటే ఆయనకెందుకు అంటావే? నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా! వాడికి బాధ్యత లేదా? ఫస్ట్ కాల్ వాడికి చెయ్యి అన్నాడు వార్నింగ్ టోన్‌లో. ఇప్పుడు ఎవరికి కాల్ చేయాలో, ఎవరికి చేయకూడదో మీరే చెప్తారా నాకు? అని అడుగుతుంది ప్రాప్తి కోపంగా. అవును. నేనే చెప్తాను. నేను చెప్పినట్లు వింటేనే ఇక్కడి నుంచి మీరు వెళ్ళేది అన్నాడు అగస్త్య సీరియస్‌గా చూస్తూ. ఇది ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే కామెంట్‌లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను మైత్రి.